నమస్కారం అండి. సుభానల్లా, గుడ్ మార్నింగ్. మనం సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి శుద్ధి క్రియలు, ప్రాణాయామం, స్థూల ప్రాణాయామం అని, సూక్ష్మ ప్రాణాయామం అని, ప్రాణంతో ద్వివిధా స్థూల సూక్ష్మ స్థూలో శరీర ప్రధాన స్థూల ప్రాణాయామ మనః ప్రజాయతే సూక్ష్మ ప్రాణక్రియా. సూక్ష్మం అనేటువంటి ప్రాణాయామం అది ధ్యానానికి సంబంధించినటువంటిదని, అంటే గ్రహీతృకు సంబంధించినటువంటి సహజమైనటువంటి శ్వాస పైన ధ్యానం చేయటం. అది కూడా పూర్వాశ్రమాల్లో బుద్ధుని యొక్క పరంపరలోనో, ఏ టిబెట్లోకో వెళ్ళి 17 అంగాలు నేర్చుకోవడమో, లేదా ఏ మ్యాన్మార్కో వెళ్ళి ఏ లేడీ సయాధో లాంటి మన భారతదేశంలో శంకరాచారి ఎలా ఫేమసో 6th 7th సెంచరీలో, అలాగే మ్యాన్మార్లో ఆ బుద్ధుని యొక్క మెడిటేషన్ని మళ్ళీ చాలా కాలం తర్వాత సరిగ్గా ప్రాక్టీస్ చేసి పూర్తిగా జ్ఞానోదయాన్ని పొంది 12 సంవత్సరాల వయసుకే వేదాలన్నీ నేర్చుకొని 16 సంవత్సరాల వయసుకి ఆ బుద్ధుని యొక్క మొత్తం తిప్పి 84,000 ధర్మాలని సోపానం పట్టినటువంటి వ్యక్తి లేడీ సయాధో అని అంటారు. ఆ లేడీ సయాధో ట్రెడిషన్లో ఆ మెడిటేషన్ అనేది మళ్ళీ పునరుజ్జీవనం జరిగింది. ఆయన దగ్గర ఎంతోమంది ఎన్లైటన్మెంట్ పొందారు. ఆయన యొక్క చెప్పేటువంటి మార్గంలో ప్రాణ సంయమ విద్య యాజ్ఞవల్కుడు ఏ విధంగానైతే మైత్రేయికి చెబుతున్నాడో, లయయోగంలో ఏ విధంగానైతే చెప్పబడిందో, ఏ విధంగానైతే రాజయోగంలో ఏ విధంగానైతే చెప్పబడిందో, ఆ విధంగానే బుద్ధుడు కూడా చెప్పినటువంటి మార్గం ప్రకారంగా థియరీ ఉంటుందండి పుస్తకాల్లో, కానీ ప్రాక్టికల్గా ఎక్కడ సాధన చేస్తున్నారు, సాధనకి థియరీకి చాలా తేడా ఉంటుంది. మీరు పుస్తకంలో చదివి ఎప్పుడు కూడా నేర్చుకోలేరు. ధ్యానం నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్. పుస్తకం చదివి స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎలా ఇంపాసిబుల్లో, మీరు పుస్తకం చదివి ప్రాణాయామం ఎలా ఉంటుందని, లేకపోతే ధ్యానం ఎలా ఉంటుందని ఎవరైనా రాసినా కూడా పొరపాటున కూడా అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయకూడదు. అందుకే ఆశ్రమాలకు వెళ్ళాలి, అందుకే గురువు దగ్గరికి వెళ్ళాలి. టెక్నిక్కి ఆ తర్వాత థియరీకి చాలా తేడా ఉంటుంది. సర్జరీ నేర్చుకోవాలంటే సీనియర్ సర్జన్ ఎలా చేస్తున్నాడో చూస్తేనే తెలుస్తుంది, అంతేగాని యూట్యూబ్లో సర్జరీ చూసి నేర్చుకోవడం చాలా డేంజర్. యూట్యూబ్లో చూసి సర్జరీలు నేర్చుకోవడం కానీ సర్జరీ వేయటం కానీ చాలా డేంజర్. సో మామూలు సర్జరీ అంత డేంజర్ అయితే మరి మనసుకు సంబంధించినటువంటి సూక్ష్మ శరీరానికి మనసుకు సంబంధించినటువంటి సర్జరీ, శరీరానికి సంబంధించిన సర్జరీకే అంత ఇంపార్టెన్స్ అయితే మరి సూక్ష్మ శరీరానికి మరియు మన కారణ శరీరానికి సంబంధించినటువంటి మైండ్కి సంబంధించినటువంటి సర్జరీ ఎంత కష్టమో, అది ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలో చూడండి. మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఎవరైనా చెబుతారు ఏది యూట్యూబ్లో చూసి, ఒక ఆయన ఏంటంటే టిబెటియన్ ప్రాణాయామము, టిబెటియన్ జంపింగ్ యూట్యూబ్లో చూసి ప్రాక్టీస్ చేసాడంటే ప్రాణాయామం అందులో ఒకటి ఉంటుంది, వషట్ అని అంటాం, శిఖాయే వషట్, అవునా, మన వైదిక క్రియ. అది టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో వస్తుంది. ఆయన శ్వాసను పీల్చుకొని ఇలా తీసుకొని అని ఇలా ఉంటుంది అని ఉంటుంది. అలా చేశాడు, యూట్యూబ్లో చూసి చేశాడు. చెయ్యి ఇలా ముందుకు వెళ్ళింది, మళ్ళీ చెయ్యి వెనక్కి రాలేదు. ఆ తర్వాత తెల్లవారి పెరాలసిస్ వచ్చింది ఆ వ్యక్తికి. టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్ కానీ టిబెటియన్ బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ చాలా పవర్ఫుల్. కానీ ఈ విధంగా యూట్యూబ్లో చూసో లేకపోతే పుస్తకం చదివో మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే అది ఆయనకు వెంటనే పెరాలసిస్ వచ్చింది. మనకు 10 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి, దాని బాధ్యత ఎవరు? కనీసం దానివల్ల వచ్చిందనేటువంటి విషయం కూడా మనకు అర్థం కాదు. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. నేను టీవీ ముఖంగా చెప్తున్నా కూడా మీరు అందుకే నేను చాలా నెమ్మదిగా పూర్తి అవగాహనతో మీకు చెప్తున్నాను.
కానీ నిజంగా మీరు నేను చెప్పినట్టుగా చేస్తే, అందుకే 10 సార్లు యూట్యూబ్లో చూసుకోమని చెప్తున్నాను, టీవీలో చూసుకోమని చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా చేయాలి. కావాలంటే మా యొక్క టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హైదరాబాద్లో అక్కడ ఇక్కడ నేను ట్రైనింగ్ ఇచ్చినటువంటి టీచర్స్ యోగా చెబుతారు. అక్కడికి వెళ్ళి పరీక్షించుకోండి, సరిగ్గా మీరు నేర్చుకున్నారా లేదా, సరిగ్గా టెస్ట్ చేసుకోండి, వాళ్ళని అడగండి, లేదా వాళ్ళ దగ్గర యోగా నేర్చుకోండి. అందుకని టీవీ ముఖంగా నేర్చుకున్నా కూడా మీరు ఏదో ఒక రోజు కరెక్ట్గా ఏది నా దగ్గరికి రావడమో లేకుంటే నేను ట్రైనింగ్ చేసినటువంటి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళో నేర్చుకోవడం చాలా శ్రేయస్కరం అని నేను మళ్ళీ చెబుతున్నాను. అలా అని ఇప్పుడు టీవీలో చూసి కొన్ని సులభమైనటువంటి ప్రాణాయామాలు చాలా తేలిగ్గా చేయొచ్చు. కానీ ఎప్పుడైనా మీకు ఏదైనా అనుమానం వస్తే దాన్ని తప్పనిసరిగా మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఈ ప్రాణాయామం ఏదైతే ఉందో సూక్ష్మ ప్రాణాయామం గురించి చెప్తున్నాను. శ్వాస మీద ధ్యానం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఏదో ఒక ట్రెడిషన్లో ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సాధన చేయటం. అవును అయ్యా, ఈ విధంగా చేస్తే మన విముక్తి మార్గం కాదు, మనం పూర్తిగా సిద్ధుల మార్గంలో ఏదో వికల్ప మార్గంలో వెళ్తాం. వికల్ప సమాధి, శ్వాస మీద ధ్యాస అనేది నిర్వికల్ప సమాధికి దారితీయాలయ్యా. ఆయన ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటాడు, ఆయన శరీరం పెద్దగా అయిందంటాడు, ఆయన దయ్యాలను చూసినా అంటాడు, ఆయన భూతాలను చూసినా అంటాడు, ఆయన దేవతలను చూసినా అంటాడు, నా శరీరం కైలాసం మీద కనిపించింది అంటాడు. అయ్యా, ఇది వైదిక మార్గంలో ఉండేటువంటి ధ్యాన పద్ధతులకి ఇదంతా పూర్తిగా విరుద్ధం. వైదిక మార్గం అనేది పూర్తిగా వైరాగ్యంతో కూడినటువంటిది. ఇది సిద్ధులకి చాలా దూరం. సిద్ధులు డెవలప్ కావాలన్నా కూడా పూర్తి ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత దానంతట అది ఏదైనా సిద్ధులు వస్తే ఆ సిద్ధులు మంచివే. కానీ జ్ఞానోదయానికి ముందు ఒకవేళ సిద్ధులనే ప్రాక్టీస్ చేస్తే నీకు ఎప్పుడు కూడా విముక్తి కలగదు. మీరు ఆ కృష్ణమాచార్యుల పుస్తకం చదవండి, ఏ పుస్తకం చదవండి, మీకు ఇదే రాసి ఉంటుంది. అందుకే సిద్ధుల పట్ల కానీ ఎవరైతే ఎక్కడైతే ఇలాంటివి రాస్తారో, సిద్ధుల గురించి రాస్తారో, ఎవరైతే ఎలాంటి సాధనలు చెబుతారో అవన్నీ రావణాసురుని, భస్మాసురుని, ఆ తర్వాత ఇవన్నీ కూడా నరకాసురుని, ఆ తర్వాత గజాసురుని టెక్నిక్స్. వాళ్ళకి ఇంట్రెస్ట్, వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ అయ్యి ఇక్కడ మాయం కావాలి, అక్కడ అపియర్ కావాలి. వాళ్ళు శ్వాస మీద ఆ విధంగా ధ్యానం చేసి విభూతుల్ని అని అంటాం, సిద్ధుల్ని పొంది ఏం చేశారయ్యా? పార్వతి వెనకాల పట్టాము, లేకపోతే ఏ దేవతల వెనకాల పట్టాము, అవునా, లేకపోతే ఏ అందమైనటువంటి ఆడవాళ్ళ వెనకాల పట్టాము. ఇదే కదా వీళ్ళు చేసింది. అవునా, సీతమ్మ వారి వెంట మన పట్టాము. ఈ విధంగా వైష్ణోదేవి టెంపుల్, వైష్ణోదేవి వెనకాల పట్టాము. ఎవరయ్యా? ఆ యొక్క భైరవనాథ్. ఈ విధంగా మీకు ఎన్నో ఎగ్జాంపుల్స్ కోకొల్లలు. ఎవరైతే సిద్ధుల్ని సంపాదించారో వాళ్ళంతా అసురులు అంటారు. ఎవరైతే ప్రకటించలేదో, సిద్ధుల గురించి ఎవరైతే సాధన చేయలేదో వాళ్ళు సంతువులు అంటారు, వాళ్ళని ఋషులు అని అంటారు. ఏ రోజైతే విశ్వామిత్రుడు తన సిద్ధుల్ని చూపెట్టాడో, తన ప్రతాపాన్ని చూపెట్టాడో, సమాధుల్ని ప్రతాపం చూపెట్టాడో, అప్పటి వరకు విశ్వామిత్రుడు కేవలం రాజర్షిగా పిలువబడ్డాడు, బ్రహ్మర్షి కాలేదు, జ్ఞానోదయం పొందలేదు. ఏ రోజైతే వశిష్ఠుని యొక్క కాళ్ళు పట్టుకున్నాడో, ఏ రోజైతే వశిష్ఠుని కాళ్ళ మీద పడ్డాడో, ఎప్పుడైతే వశిష్ఠుని దగ్గర ఎప్పుడైతే ప్రాణసంయమ విద్యని నేర్చుకున్నాడో ఆ రోజు ఆయన బ్రహ్మర్షి అయ్యాడు. అహాన్ని తీసివేసేటువంటి మార్గం చాయిస్లెస్నెస్, వైరాగ్యం అనేటువంటి మార్గం వేరు, రాగం అనేటువంటి మార్గం వేరు. ముఖ్యంగా ఈరోజు స్పిరిచువాలిటీ, మనం ఎక్కడి దగ్గరికి వెళ్తాం, ఎవడైనా నీ ఫ్యూచర్ చెప్తున్నాడు, ఎవరైనా నీకు అబ్బో ఆయన దగ్గరికి వెళ్తే నీ ఫ్యూచర్ చెప్తాడు, నీ పాస్ట్ చెప్తాడు, లేకపోతే ఇంక ఇది జరుగుతుంది. ఇవన్నీ ఎవరు చూపెట్టారయ్యా? అసురులు చూపెట్టారు. ఏ యోగి కూడా ఇలాంటివి ఎప్పుడు కూడా మాయలు చేయలేదు, ఇలాంటివి ఎవరు చెప్పలేదు. మనం ఈ రోజుల్లో గురువు అనగానే ఆయనకి ఈ శక్తులు ఉన్నాయని అడుగుతాం. శక్తులుంటే అతను అసురుడు, అతని దగ్గర పొరపాటును కూడా వెళ్ళకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. రామునిలాగా, కృష్ణునిలాగా, లేదా ఏ బుద్ధునిలాగా, జీసస్ లాగా, ప్రాఫిట్ లాగా ఎవరైతే ఉన్నారో, ఏ సత్య హరిశ్చంద్రునిలాగా, శంకరాచార్యులాగా ఎవరైతే ఉన్నారో, పతంజలిలాగా ఎవరైతే ఉన్నారో, సప్తర్షుల్లాగా ఎవరైతే ఉన్నారో, అది వైదిక మార్గం, అది సనాతన ధర్మ మార్గం. ఈ విషయం స్పష్టత ఉండాలి. ఎందుకంటే ధ్యానం పేరుతో అది గ్రాహ్యానికి సంబంధించిందా, అసలు గ్రహణానికి సంబంధించిందా,
గ్రహీతృకు సంబంధించిన విషయమా, అది వైదిక మార్గమా, తంత్ర మార్గమా, లేదా వైదిక మార్గంలో కూడా అది ముక్తికి దారితీస్తుందా, అది సిద్ధాంత విచారణకు సంబంధించిందా అనేటువంటి అవగాహన లేకుండా, ఎలాంటి అవగాహన లేకుండా ఏది పడితే ఆ ధ్యానం, ఎవరు చెప్తే అది వాళ్ళు మనం వెళ్ళటం, అసలు ఫండమెంటల్స్ ప్రిపరేషన్ లేకుండా, తెలుసుకోకుండా మనం వెళ్తున్నాం. అది స్పెసిఫికేషన్ లేకుండా, ప్రమాణాలు తెలియకుండా మనం వెళ్తున్నాం. దానివల్ల ఎంతోమంది స్కీజోఫ్రెనిక్, ప్రీ మ్యాచ్యూర్డ్ కుండలిని అంటాం, ఏది ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటాం, ఎక్సెస్ డోపమైన్ ప్రొడక్షన్ అని అంటాం. ఆ తర్వాత స్కీజోఫ్రెనిక్, వాడి యొక్క మత్తులో ఉన్నాడు అంతే. వాడు చుట్టూ ఉన్న వాళ్ళకి తెలుసు వాడేదో పిచ్చిలో పడిపోయాడా అని అంటాడు. అంటే ఏంటి, వాడు లోకానికి డిస్కనెక్టెడ్. యోగా అంటే కనెక్ట్ చేసేదయ్యా, డిస్కనెక్ట్ చేసేది కాదు. వాడు ఏది మందు తాగినటువంటి వాడి పిచ్చిలో ఎలా ఎగురుతున్నాడో వీడు కూడా అవునా వాడి పిచ్చిలో ఎగురుతున్నాడు. ఎందుకని? ఒబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటారు, స్కీజోఫ్రెనిక్ అంటారు, ఎక్సెస్ డోపమైన్ ప్రొడక్షన్ అని అంటాం. మన ఈ రోజుల్లో స్పిరిచువాలిటీ ఏదైతే అంటున్నామో అదంతా ఈ విధంగా ఉంది. కానీ మీకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సూక్ష్మమైనటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో అది విముక్తికి దారితీసేటువంటి ప్రాణాయామం. కానీ ఆ యొక్క దాన్నే ప్రాణ సంయమ శౌచ్యతే అతః వృత్తి నైచల్యం కుంభక. యాజ్ఞవల్కుడు తన భార్య అయినటువంటి మైత్రేయికి చెప్తున్న, అమ్మా ఈ ప్రాణాయామంగా పిలువబడేటువంటి విద్య ప్రాణాయామం కాదు. ఈ సూక్ష్మమైనటువంటి ప్రాణాయామం అని ఏదైతే అంటామో దాన్ని ప్రాణ సంయమ విద్య అంటారు. సంయమం అంటే ఏంటి? ధారణ ధ్యాన సమాధి త్రయమేకత్ర సంయమం. మీకు మొదటి ధ్యానం ప్రత్యాహారం, దానం మీకు నేర్పించాను. ఆ గణేష్ చతుర్థి ఏదైతే ఉందో, ఆ రోజు చెప్పినటువంటి దానం ఏదైతే ఉందో, అలా పడుకొని మీరు చేయడం నేర్చుకోండి. దర్శనం చేయడం నేర్చుకోండి. విరాట్ ధారణం అని అంటాం. ఆ విరాట్ ధారణంలో మీకు తెలియకుండానే ధ్యానం వస్తుంది, సమాధి వస్తుంది. అది ఉన్నతమైనటువంటి సమాధి, అంతకు మించినటువంటి మార్గం లేదు. ఏ రోజైనా ఓపిక ఉంటే మీరు అప్పుడు నా దగ్గర ఎప్పుడైతే మా యొక్క ధ్యాన శిబిరాలు కండక్ట్ చేస్తామో అప్పుడు మీరు ఏది ధ్యానం నేర్చుకోవడానికి రండి. ఏది సహజమైనటువంటి శ్వాస మీద ఎలా ధ్యానం చేయాలి, ఆతో సిద్ధాంత విచారణతో కూడినటువంటి ఆత్మ విద్య ఏమిటి, ప్రకృతి ధారణ ఏంటి, బ్రహ్మధారణ అనేటువంటి విద్యకు సంబంధించినటువంటి ధ్యాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి నా వెబ్సైట్కి వెళ్తే మీకు ఉంటాయి. ఇది మెడిటేషన్. అవి ఎందుకని రాత్రింబవల్ రత్తిందేవ మతందికో, డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేయాలి. అది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతర సతు దీర్ఘకాల నైరంతర్య కరసేవితో దృఢభూమి సాధన అనేది నిరంతరంగా ఉండాలి. అప్పుడే మనం మనసులోనికి వెళ్ళగలుగుతాం. ఆ పరబ్రహ్మ అల్లా తౌహీద్ వరకు వెళ్ళాలంటే ఇదేదో టీవీలో ఏ విధంగా చెప్పి ఈరోజు ఇది సాధన ఏవయా అంటే అది కుదిరేది కాదు. ఆ విధంగా చెప్పలేము, చెప్పబడదు కూడా. అందుకే ఆ సూక్ష్మ ప్రాణాయామం కానీ లేదా ఆత్మ విద్య కానీ, ఎందుకంటే పతంజలి 2వ చాప్టర్ వరకు మనకేం ఇస్తాడయ్యా, మనకి దాన ధ్యాన సమాధి ఇస్తాడు. అది మీకు పడుకొని ఎలా చేయాలో మీకు చూపెట్టాను. దానివల్ల ప్రత్యాహారం వస్తుంది, ధ్యానం వస్తుంది, సమాధి వస్తుంది. కానీ అది దేనికి ప్రిపరేషను? ప్రాణ సంయమ విద్యకు ప్రిపరేషన్. ఆ ప్రాణ సంయమ విద్య మాత్రం మీరు స్వయంగా గురు ముఖం నుండి, నా దగ్గర నుండి మీరు నేర్చుకోవాల్సిందే. అప్పుడు ఆ సమాధి అనేది మీకు ఏంటో తెలుస్తుంది. సమాధి అంటే ఏమిటి, అందులో ఉండే గణనా మెథడ్ అంటే ఏమిటి, తపనా మెథడ్ అంటే ఏంటి, సంఖ్యా విపరిదృష్టం అంటే ఏమిటి, ఆ తర్వాత తపనం అంటే ఏమిటి, అనుబంధన అంటే ఏమిటి అనేటువంటి విషయాలు అప్పుడు మీకు సూక్ష్మంగా అర్థం అవుతాయి. ఉపాచార సమాధి అంటే ఏమిటి, అర్పణ సమాధి అంటే ఏమిటి, ఆ ఉపాచార సమాధిలో ఉండేటువంటి పరికమ్మ సమాధి ఏంటి, ఉగ్గుహ నిమిత్త సమాధి ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఎప్పుడు వస్తాయంటే, ఆ యొక్క సమాధిలో ఉండేటువంటి సూక్ష్మ విషయాలు ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు ఆ సాధన చేస్తూ ఉంటే తెలుస్తాయి, ఆ సమాధిని పొందినప్పుడు తెలుస్తాయి. అందుకే ఆ యొక్క ప్రమాణాలతో కూడినటువంటి సమాధిని పొందడానికి ఉద్దేశించినటువంటిది సూక్ష్మ ప్రాణాయామం.
వైదిక ప్రాణాయామం, అది ప్రాణ సంయమ విద్య, అది ధ్యానానికి సంబంధించినటువంటిది. అది మాత్రమే నిర్వికల్ప సమాధికి తీసుకెళ్ళగలదు. ఇంకా వేరే ఏ ధ్యాన పద్ధతి కూడా లేదు. అది బుద్ధుడు సాధన చేసినా, యాజ్ఞవల్కుడు చెప్పినా, వశిష్ఠుడు చెప్పినా, లేదా కృష్ణుడు చెప్పినా, లేదా పతంజలి చెప్పినా, అది మాత్రమే మార్గం. అందుకే చెప్తాడు ఏమని పతంజలి, అథ యోగానుశాసనం, ఇది మాత్రమే మార్గం అని చెప్పట్లేదు. ఏకం సద్ బహుధా విప్రావదంతి, చాలా మార్గాలు ఉన్నాయని చెప్పట్లేదు. ఉన్నాయి. ఏది డోపమైన్ పొందడానికి, ఆ తర్వాత ఏది మత్తు రావడానికి అనస్థీషియా ఇచ్చుకున్న సమాధి వస్తుంది, డ్రగ్ తీసుకున్న సమాధి వస్తుంది, మంత్రం చదివిన సమాధి వస్తుంది, మంత్రం చదివిన సమాధి వస్తుంది, ఆ తర్వాత మద్యం తాగిన సమాధి వస్తుంది. డర్విష్ డాన్సెస్, బోనాల పండుగ రోజు మనం మంచిగా తాగి డ్యాన్స్ చేసిన, డప్పు శబ్దంతో మనం డర్విష్ డాన్స్ చేసినా కూడా మనకి సమాధి వస్తుంది. ఇవన్నీ సమాధి పద్ధతులే. అదే చెప్తున్నాడు పతంజలి, జాతి మంత్ర ఔషధ సమాధికి మార్గాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ దేంతో కూడినటువంటివి? వికల్పంతో కూడినటువంటివి, సవితర్కంతో కూడినటువంటివి, సంప్రజ్ఞాతంతో కూడినటువంటి సమాధులు. అందుకని ధ్యానం అనేటువంటి విషయం వస్తే నాకే భయం వేస్తుంది. ఎందుకంటే దాని మీద మార్కెట్లో ఉండేటువంటి పుస్తకాలు కానీ, దాని మీద ఉండేటువంటి మార్కెట్లో ఉండేటువంటి అవగాహన కానీ, ప్రమాణాలు లేకుండా ఉండేటువంటి విద్యలు ఇవన్నీ కూడా. ఎవరు ప్రమాణం గురించి మాట్లాడట్లా. అసలు సవితర్క సమాధి ఏమిటి, నిర్వితర్క సమాధి ఏమిటి, విచారం ఏంటి, నిర్విచారం అంటే ఏ ధ్యాన వస్తువు, ఇంద్రియాలకు సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు ఏ సమాధికి తీసుకువెళ్ళగలుగుతాయి, ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు ఏంటి, గ్రహీతృకు సంబంధించినటువంటి ధ్యాన వస్తువులు ఏమిటి, ఇది సమాధికి మార్గాలు. ఆత్మవిద్య అంటే ఏమిటి, అనిత్య విచారణ అంటే ఏమిటి, ఈ విషయం పట్ల అసలు ఆత్మవిద్య అనేది, బ్రహ్మ విద్య అనేది అసలు తెలుసుకో. ఓం మీద మెడిటేషన్ చేస్తే బ్రహ్మ విద్య అని చెబితే ఇంకేం చెప్పాలండి? సో ఓం అనేది నీకు నేర్పిస్తానయ్యా, దాంతో నువ్వు బ్రహ్మ విద్య, అదే నీకు ఎన్లైటన్మెంట్ ఇస్తుందని చెప్పేటువంటి వాళ్ళు బోల్డ్ మంది. నీ నెత్తి మీద ఇలా పెడితే, ఏది చేయి పెట్టి ఇదే ఎన్లైటన్మెంట్కి దారి తీస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది. ఎవరయ్యా ఈ ప్రమాణాలు? ఎక్కడి నుంచి వచ్చాయ్యా? అసలు ఏమైనా ప్రమాణం ఉందానయ్యా? ఎవరైనా మాట్లాడుతున్న ధ్యానం గురించి, ఏమైనా ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారయ్యా? 8 సమాధులు అంటే ఏంటి? ప్రథమ సమాధికి ఉండేటువంటి స్టాండర్డ్స్ ఏంటి, రెండో సమాధికి ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్ ఏంటి, మూడో సమాధికి ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్ ఏంటి, 4వ సమాధిలో ఉండాల్సినటువంటి స్టాండర్డ్స్ ఏంటి, ఏమవుతుంది? సాధన చేస్తే కదనయ్యా తెలిసేది. 5వ సమాధి అంటే ఏమిటి, 6 అంటే ఏమిటి, 7 అంటే ఏమిటి, 8 అంటే ఏమిటి. ఇది ఓన్లీ సమాధి మాత్రమే, ఇది ఎన్లైటన్మెంట్ కాదు. దాని తర్వాత మొదలయ్యేది 3rd చాప్టర్, 4th చాప్టర్లో మొదలయ్యేది కైవల్య పాదం. సో కైవల్య పాదంలో ఎలా అడుగు పెట్టాలి, కైవల్యం ఎలా వస్తుంది, అది సిద్ధాంత విచారణ, దాని ఆత్మవిద్య, దాని టెక్నాలజీయే డిఫరెంట్. ఎందుకు చెప్తున్నానంటే ప్రాణాయామం అనేది 2 విధాలు, స్థూలము, సూక్ష్మము. ఇప్పటివరకు మీకు చెప్పింది ఏంటంటే సూక్ష్మ ప్రాణాయామ విద్య అయితే ఉందో, ప్రాణ సంయమ విద్య అయితే ఉందో, ఆనాపానసతి అని ఆ పేరు వినగానే మళ్ళీ మీకు ఎవరో గుర్తొస్తారు. అయ్యా ఆనాపానసతి అనేది బుద్ధుడు వాడినటువంటి పదం. ఎక్కడ సతిపత్తానుసుత్త కాదు, ఆనాపాన అనేటువంటి ఒక బుద్ధుడు దాన్ని చెప్పాడు. దాన్ని చెప్పిన విధంగా బుద్ధుని దగ్గర నేర్చుకున్నావా? పోనీ బుద్ధుని యొక్క సాంప్రదాయం మ్యాన్మార్కి వెళ్ళి నేర్చుకున్నావా? నిజంగా ఆ విధంగా అక్కడ నేర్చుకున్నారా? ఇవన్నీ పరిశోధనలు చేయాలి. నిజంగా దాని ప్రకారంగా ఉందా మెథడాలజీ? నిజంగా టిబెట్లో చెప్పే విధంగా 17 స్టెప్స్తో ఉందా? నీకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయా? 17 నీకు కూర కావాల్సినటువంటి కూరగాయలన్నీ నేను ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూరగాయలన్నీ ఇచ్చాను లేదా వేరే విషయం, నీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అని ఇచ్చాను. దానివల్ల నీకు కూర వండటం వచ్చా? కూర వండుతావు. కూర వండటం మొదలు నేర్చుకోవాలి. ఆ తర్వాత నీకు ఆ ఇంగ్రీడియంట్స్ అని ఇస్తే నీకు అప్పుడు నువ్వు ఆ కూర అనేది రుచిగా ఉంటుంది. సో మన యొక్క ధ్యాన పద్ధతులన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రీడియంట్స్, ఆ కూర కావాలనే సామాగ్రి పూర్తిగా లేదు. రెండోది ఏంటంటే ఆ సామాగ్రిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఆ సామాగ్రి వల్ల సమాధి ఏంటో అసలు ఏ సమాధిలో ఉన్నావో కూడా వాడు చెప్పరు. ఎందుకని? అవగాహన లోపం. ఏముందిలేండి, అదే మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కాదండి. అలా కూడా ఉంటుంది. ఆ సైన్స్లో ఏదైనా మాట్లాడుకునే విషయం ఉంటుందా అండి? సో యోగా అనేది, సనాతన ధర్మం అనేది ఒక గొప్పనటువంటి సైన్స్ అండి. ఓపెన్. అవునా? ఆత్మవిద్య అనేది విద్య అనేది, ప్రాక్టీస్ అనేది సీక్రెటే. ఎందుకంటే అది వెళ్ళి ఆశ్రమంలో నేర్చుకోవాల్సిందే. కానీ దాని ప్రమాణం అనేది అందరికీ తెలుసు. అవునా? సో అందుకని ఏంటంటే సూక్ష్మమైనటువంటి ప్రాణాయామ విద్య ఏదైతే ఉందో ఆ విద్యని మనం ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే రండి. సో దాన్ని
మీరు నేర్చుకుందరు. కానీ మనం నేర్చుకోబోయేది ఏంటి? కేవలం స్థూలమైనటువంటి ప్రాణాయామం. సో నిన్న నేర్చుకున్నాం, మనం వైదిక ప్రాణాయామం ఏంటో నేర్చుకున్నాం. ఈ వైదిక ప్రాణాయామాలు, తాంత్రిక ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో ప్రాకృతిక, వైకృతిక అని అంటాం. ప్రాకృతిక ప్రాణాయామాలు అనేవి ఎక్స్టర్నల్ రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం, బాహ్య శ్వాస క్రియలు అని అంటాం. బాహ్య శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాణాయామాల్ని ప్రాకృతిక అని అంటాం. సో అందులో ముద్రా సహితమైనటువంటి వాటిని ఏవైతే ఉంటాయో వాటిని వైదిక మార్గం అని అంటాం, తంత్ర అని అంటాం. సో ప్రాకృతికానికి, వైకృతికానికి సంబంధించినటువంటి ప్రాణాయామాల్లో కొన్ని తంత్రము ఉంటాయి, వైదికము ఉంటాయి. అలాగే ప్రాకృతికంలో కూడా కొన్ని తంత్రము ఉంటాయి, కొన్ని వైదికం ఉంటాయి. వైదిక మార్గం ఉంటుంది, తంత్ర మార్గం ఉంటుంది. నిన్న చెప్పింది మీకు వైదిక మార్గం, అందులో తంత్ర మార్గం కూడా ఉంటుంది. సో టిబెటియన్లో మీరు వెళ్ళినప్పుడు, టిబెటియన్ ట్రెడిషన్లోకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వైదిక మార్గం ఉంటుంది, అక్కడ కూడా తంత్ర మార్గం ఉంటుంది. అక్కడ ట్రెడిషన్సే 8 రకాలు. ఆ 8 రకాల ట్రెడిషన్స్లో గెలుక్ ట్రెడిషన్లో చెప్పేది వేరు, నింగ్మా ట్రెడిషన్లో చెప్పేటువంటి వేరు. నింగ్మా ట్రెడిషన్లో మళ్ళీ 8 యోగాలు ఉంటాయి. ఆ 8 యోగాలు ఏ ఒక్క స్కూల్లో చెప్పరు. ఆ 7వ 8వ యోగా ఏదైతే ఉంటుందో నింగ్మా ట్రెడిషన్లో, ఆ స్కూల్స్కి వెళ్తే కానీ నీకు తెలియదు. అవి దేనికి సంబంధించింది? యోగాచార ట్రెడిషన్కి సంబంధించింది. యోగాచారం అంటే ఎక్కడి నుంచి వచ్చింది? అది వైదిక మార్గానికి సంబంధించింది. సో ఈ విషయాల పట్ల సమూలమైనటువంటి అవగాహన ఉంటే కానీ ఏది వైదికము, ఏది తాంత్రికం అనేటువంటి విషయం అని తెలియదు. ఇంకొకటి కూడా ఉంది, వైదికము తాంత్రికమే కాదు. సో దీన్ని ఏమంటాం? దక్షిణాచార పద్ధతి అని అంటాం. తంత్రంలో కానీ వైదికంలో కానీ వీటిని దక్షిణాచార మార్గము అని అంటాం. దక్షిణాచార పద్ధతులు అంటే ఏంటి? విముక్తికి హాని చేయనటువంటి, అంటే నువ్వు రైట్ ట్రాక్లో వెళ్తున్నావని అర్థం. ఇంకొక మార్గం ఉంది, దాన్ని వామాచార మార్గం అని అంటాం. పొరపాటున కూడా వామాచార మార్గంలో వెళ్ళకూడదు. వామాచారం ఏంటి? దక్షిణం ఏంటి? వామం ఏంటి? ఎడమ చేయి వైపు వెళ్ళేటువంటి, ఎడమ చేయితో వేసేటువంటి క్రియలు ఉంటాయి. ఎడమ చేయి దేనికి వాడతామయ్యా? మన ఇండియాలో మలాన్ని తుడిచివేయడానికి, అవునా? సో మల విసర్జన తర్వాత మలాన్ని తుడిచివేయడానికి ఎడమ చేయిని వాడతాం, అవునా? మలాన్ని చేర్చేటువంటిది వామాచారం, అవునా? సో ఆ తర్వాత కుడి చేయిని దేనికి వాడతాం? సో ఆహారం తినడానికి వాడతాం, పనికొచ్చేది, అవునా? ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేది దక్షిణాచారం అని అంట. విముక్తిని ఇచ్చేది దక్షిణాచారం, అవునా? కర్మని చేర్చేది, ఆ తర్వాత లేని కర్మని చేర్చేది, ఏదో ఒకరోజు నరకానికి తీసుకెళ్లేదాన్ని ఏమంటాం అంటే వామాచారం అని అంటాం. దాన్నే విచ్ క్రాఫ్ట్ ప్రాక్టీసెస్ అని అంటాం, దాన్నే క్షుద్ర ప్రాక్టీసెస్ అని అంటాం. ఆ ప్రాఫిట్ ముఖ్యంగా శంకరాచార్య కానీ వాళ్ళు ఎందుకు వచ్చారయ్యా అంటే, వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే శంకరాచార్య కంటే ముందు ప్రాక్టీస్ అన్నీ కూడా వామాచారంగా ఉండిపోయాయి. ప్రాఫిట్ అరబ్ కంట్రీస్లో అందరూ 80 రకాలైనటువంటి 90 రకాలైనటువంటి అందరూ క్షుద్ర ప్రాక్టీసెస్, క్షుద్ర విద్యలు. ఆ ప్రాక్టీసెస్ చేసి 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 వాళ్ళని వైదిక మార్గంలో తీసుకెళ్ళడానికి, అల్లా మార్గంలో తీసుకెళ్ళడానికి ఆ యొక్క ప్రాఫిట్కి యుద్ధాలే చేయాల్సి వచ్చింది. ప్రాఫిట్కి తల ప్రాణం తోకకొచ్చిందయ్యా తెలుసా. ఒక సంతువు కేవలం వైదిక మార్గంలో మాత్రమే వెళ్తాడు, వామాచార ప్రాక్టీసెస్ని అసలు వెళ్ళడు. క్షుద్ర శక్తులతో సహవాసం, చెడుతో సహవాసం, అవునా, అనేది క్షుద్ర విద్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ టీవీలో వచ్చేటువంటి చూస్తున్నారు కదా సీరియల్స్, ఈ పాములతో కూడినటువంటి సీరియల్స్, ఇవన్నీ క్షుద్ర విద్యలతో కూడినటువంటి, పొరపాటున కూడా అలాంటి సీరియల్స్ చూస్తే పాపం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, చూస్తే పాపం వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకని? అవన్నీ వికల్పంతో కూడినటువంటిది. అసలు అలాంటివి మీరు చూడకూడదు. ఎందుకనంటే మీ మైండ్లో కండిషనింగ్ ఏర్పడుతుంది. ఆ కండిషనింగ్ తీసివేయడం అనేది జనాలు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే అలాంటి సీరియల్సే ఇప్పుడు ఫేమస్. ఎందుకనంటే ఏది ఎంటర్టైన్మెంట్ ఉంటే, ఏది డబ్బులు సంపాదిస్తే అలాంటి సీరియల్స్ మనం తీయాలి, అవునా? మనం పిచ్చోళ్ళ అలాంటి సీరియల్ చూస్తాం మనం. అసలు అలాంటి సీరియల్స్ కానీ, హారర్ ఫిలిమ్స్ కానీ, ఆ తర్వాత ఇలాంటి క్షుద్ర విద్యలతో కూడినటువంటి ఏది మూవీస్ కానీ, ఆ తర్వాత డ్రామాలు కానీ, సీరియల్స్ కానీ పొరపాటున కూడా చూడకూడదు. క్షుద్రానికి ఎంత దూరంగా ఉంటే వామాచారాన్ని చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. ఎవరైనా మాట్లాడితే కూడా నోరు మూసుకొని వెళ్ళిపోవాలి, చెవులు మూసుకొని వెళ్ళిపోవాలి. అపచారం జరిగిపోయిందని ఎక్కడైనా చూసారు, ఏదైనా అలాంటి సీరియల్ కనిపించింది, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవాలి. ఏమవుతుందిలే కాసేపు చూద్దాంలే, ఏమిటి సార్ అలా చూస్తాం సార్, చూడయ్యా ఉల్లిపాయ కోయి మల్లెపువ్వు
రెండింటిని పక్కన పెట్టి నీ రెండు చేతులు ఎంటీగా ఖాళీగా ఉంటాయి. ఒక్కసారి మల్లెపువ్వును పెట్టి మల్లెపువ్వును పట్టుకో, రెండు చేతులు మల్లెపువ్వును పట్టుకో, ఆ తర్వాత అక్కడ పెట్టేసి. అవునా? సో మొదలు నేను రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయి, ఇప్పుడు రెండు చేతులు ఖాళీగానే ఉన్నాయి. కానీ ఎవరైనా చెప్పగలరు, ఆ రెండు చేతులు నీ ముక్కు దగ్గర నేను పెడతాను. అప్పుడు ఏమంటారు? ఓ కుమార్ గారు, మీరు మల్లెపూలను పట్టుకున్నారు కదా అని అంటారు. ఎందుకని? నా చేతులు ఖాళీగా ఉన్నా నేను పట్టుకున్నటువంటి మల్లెపూలు ఏ వాసన వదిలేయి? మల్లెపూల వాసన వదిలేయి. అదే నేను ఉల్లిగడ్డని, ఆ మల్లెపూల వాసన గంట తర్వాత మీకు మళ్ళీ చూపెట్టిన నా చేతులు, 2 గంటల తర్వాత మళ్ళీ నా చేతులు చూపెట్టాను, ఏం వాసన లేదు కుమార్ గారు అని అంటారు. ఉల్లిగడ్డను కోసాను, సో రెండు చేతులతో నేను ఉల్లిగడ్డను పట్టుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ నా చేతులు ఖాళీగా ఉన్నాయి, కాసేపు ఇలా పట్టుకున్నాను, అక్కడ పెట్టేశాను అంతే. అని మళ్ళీ మీకు చూపెట్టాను. కుమార్ గారు, అదంతా ఉల్లి వాసన అండి బాబు, మీరు ఉల్లిగడ్డను పట్టుకున్నారని అంటారు. This is called Homa Taila. This is a mixture of more than 45 oils. So though we have given when it started formulating, these are the original oils. Now 45 essential oils, antifungal, antibacterial, antiviral, antioxidant. Here now it is everything. It is like, there is called a batch therapy. So there is one master batch formula. That formula, in any case, in any panic state or in any case, you can use it. It is 1,000 times better than that. You can use it for cut. For any cut, you can use it for burn. You can use it for any bite, so that it won't septic. So research done on this at a postgraduate research institute of Chandigarh Medical Sciences, Research and Medical Sciences. In 5 days, this formulation helped in recovering patients 100%.